స్టోరీ పవర్. అబ్బా ఏం లైఫ్ అండి బాబు. నిన్న కాక మొన్న ఒక చిన్న మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు, లేదా ఒక సాధారణ ఎమ్మెల్యేగా గెలిచారు, అంతే. తెల్లారేసరికి ఏదో మ్యాజిక్ హ్యాండ్ అలా వచ్చి తాకినట్టు ఇంట్లో కోట్లాది రూపాయల బెంచ్ కార్లు, విదేశీ బంగ్లాలు, బంధువుల మెడలో కిలోల కొద్ది బంగారం. వాళ్ళు 7 తరాలు కూర్చొని తిన్నా కరగనంత ఆస్తిని రాత్రికి రాత్రి కష్టపడి సంపాదించేస్తుంటారు. ఇది కదా మనకు అలవాటైన కలియుగ రాజకీయం. కానీ సీన్ కట్ చేస్తే ఒక వ్యక్తి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ప్రజెంట్ ఉన్నారు. మీకు ఎవరు ఐడియా వచ్చేసి ఉంటది. మరి ఆయన కుటుంబ సభ్యులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుండాలి, ఏ బెంజ్ కార్లలో తిరుగుతుండాలి, ఏ 5 స్టార్ హోటళ్లలో తింటూ ఉండాలి. మొన్న ప్రముఖ అంతర్జాతీయ పత్రిక అయినటువంటి ఇండియా టుడే ఒక పరిశోధాత్మక కథనాన్ని అయితే బయటపడింది. అది చూస్తే మన లగ్జరీ ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకులు ముక్కును వేలేసుకోవడం కాదు, అసలు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దాక్కోవాలి. బంధు ప్రీతి అంటే ఏంటో తెలియని ఆ ఆదర్శ కుటుంబ వివరాలు ఇప్పుడు చూసేద్దామా? లీడర్లారా కాస్త ఇటు చూడండి. మోదీ గారి పెద్దన్నయ్య సోంబాయ్, ఆయన వయసు 75 ఏళ్ళు. దేశ ప్రధాని అన్నయ్య అంటే ఎలా ఉండాలి? కనీసం ఒక 5-6 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి చైర్మన్ గా అయిపోవాలిగా. కానీ ఈయన పూణేలో ఒక సాధారణ వృద్ధాశ్రమం నడుపుకుంటూ వృద్ధులకు సేవ చేస్తున్నారు. ఇక రెండవ అన్నయ్య అమృతాభాయ్, ఆయనలో ఉండాలి. ఆయన వయసు 72 ఏళ్ళు. మన ఊర్లో ఒక వార్డు మెంబర్ అన్నయ్య అయితేనే రోడ్డు పక్కన షాపుల దగ్గర వసూళ్లు మొదలవుతాయి. కానీ ఈయన అహ్మదాబాద్ గీతా మందిర్ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్ లో ఒక చిన్న టీ దుకాణం నడుపుకుంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ప్రధాని అన్నయ్య టీ అమ్ముకుంటున్నారు. ఇక మరో సోదరుడు జయంతిలాల్, ఆయన ఒక సాధారణ ప్రభుత్వ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయనకు ఎంత అహంకారం ఉండాలి. కానీ తన కూతురు లీనాను ఒక సాధారణ బస్సు కండక్టర్ కి ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. ఇక బాబాయ్ కొడుకు అరవింద్ బాయ్, ఈయన చేసే బిజినెస్ వింటే షాక్ అవుతారు. నూనె డబ్బాలు, పాత ఇళ్ల సామాన్లు కొనుక్కొని వాటిని అమ్మి నెలకు కేవలం 9,000 రూపాయలు మాత్రమే సంపాదించుకుంటారు. ఇక ఆయన కొడుకు వాద్నగర్ లోని ఒక చిన్న గదిలో పటాసులు, చిన్న చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్ముకుంటాడు. ఇక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే వాద్నగర్ లో చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా వీళ్ళు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సొంత బంధువులనే విషయం కూడా తెలీదు. వీళ్ళు కూడా ఎప్పుడూ చెప్పుకోరు. ఇక కోట్లు వెనకేసే వాళ్లకు ఇదో చెంపపెట్టు. అధికార మదంతో, కుల వర్గ బంధు పక్షపాతంతో 100,000 కోట్లు సంపాదించే నేటి ఫార్చునర్ బెంజ్ కార్ల రాజకీయ నాయకులారా, ఒక్కసారి మోదీ గారి జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. నా వాళ్లకు దోచిపెట్టాలి, నా కొడుక్కి పదవులు ఇవ్వాలి, నా అల్లుడికి కాంట్రాక్ట్ ఇప్పించాలి అనే స్వార్థ రాజకీయాల మధ్య దేశమే నా కుటుంబం అని బతుకుతున్న ఏకైక లీడర్ మోదీ. ఆయన ప్రధాని హోదాలో మంచి కోట్లు వేసుకుంటారేమో కానీ కోట్లు వెనకేసుకొని ఏకైక నాయకుడు. అవినీతికి, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉన్న ఇలాంటి జీవితాన్ని చూసి నేటి రాజకీయ సమాజం ఎంతో నేర్చుకోవాలి. రాజకీయంగా మోదీ గారి విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, అది ప్రజాస్వామ్యం. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన నిజాయితీని విమర్శించే ముందు కారు వెనక 500 కార్ల కాన్వాయ్తో తిరిగే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీ గారి ఆదర్శాన్ని గనుక మన రాజకీయ నాయకులు జీవిత మార్గంగా ఎంచుకుంటే మన భారతదేశం ఎప్పుడూ అగ్రగామిగా మారుతుంది. మరి ఈ నిజాయితీ గల కుటుంబంపై, నేటి బెంజ్ కార్ల బంధుప్రీతి రాజకీయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.